ధనుర్మాసం అంటే సంక్రాంతి నెల. మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత రోజు నుంచి ఈ నెల ప్రారంభిస్తారు. అప్పటి నుంచే మగువలు తమ ఇంటి ముంగిట రంగవల్లులు ఏర్పాటు చేస్తారు. హరిదాసులు గ్రామాల్లో ప్రవేశిస్తారు. ఇక వైష్ణవాలయాల్లో ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నెల 16వ తేదీ మొదలు జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస నిర్వహణకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కాకినాడ జగన్నాథపుర వెంకటేశ్వర స్వామి ఆలయానికి ధనుర్మాస శోభ వచ్చేసింది. భక్తుల కోలాహలం ప్రారంభమైంది. ఆ యొక్క దేవాలయ విశిష్టతను ఆలయ అర్చకులు వెల్లడించారు. కాకినాడ జగన్నాథపురంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాలు 16, 12, 24 సోమవారం నుండి ప్రారంభించి 13/1/25 వరకు భోగి పండుగ వరకు నిత్యం స్వామివారికి ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిత్యార్చన, తిరుప్పావై సేవాకాలం, అర్చన, బాలభోగ నివేదన, విష్ణు సహస్రనామార్చన, లక్ష్మీ సహస్రం ఇత్యాది కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం జరుగుతాయి. ఆయా కార్యక్రమాల్లో భక్తులు 50 మంది కూడా పాల్గొని స్వామివారికి దర్శనం చేసుకొని తీర్థప్రసాదం సేకరించవలసిగా కోరుకుంటున్నాం. ఒకరోజు పూజ చేసుకుని భక్తులు కూడా చేసుకోవచ్చును. అదేవిధంగా 30 రోజులు కూడా పూజ చేయించాలనుకున్న వారు కూడా సంప్రదించి చేసుకోవడం వచ్చును. తదుపరి ప్రతి శనివారం కూడా విశేషంగా అర్చన చేసుకోవచ్చు. ముఖ్యంగా 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం అయింది. ఆ రోజు కూడా